పాత 5 రూపాయల నోటుకి 50 లక్షలండి. మీరు విన్నది నిజమే. పాత 5 రూపాయల నోటిచ్చి 50 లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి సంఘటన రీసెంట్గా జరిగిందే చెప్తున్నాను ఇండియాలోనే. మొన్న మధ్య కాయిన్ బజార్ వాళ్ళు ఒక షో పెట్టారండి. పంజాబ్ చండీగఢ్ సరిగా గుర్తులేదు. అక్కడ ఈ పాత 5 రూపాయల నోటికి ఒక ఆయన వచ్చి 50 లక్షలు ఇచ్చి మరీ తీసుకెళ్ళిపోయాడండి. మనకు కూడా అవకాశం ఉందా అని మీకు అనిపించవచ్చండి. ఇక్కడ కొన్ని డిస్క్లైమర్స్ అవి కూడా చెప్తా. అలా అని అందరూ కూడా ఈ పాత నోట్లు పోగేస్తూ కూర్చోండి, ఇలా సంపాదించండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ దీనికి కూడా డిమాండ్ ఉంది అని చెప్పడం ఉద్దేశం. ఇంపార్టెంట్ సమాచారం కదండి. కొంతమంది అయితే చేస్తున్నారండి, ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అంటే ఇలాంటివన్నీ ఒక రేటుకి కొని జాగ్రత్తగా ఆ పోర్టల్లో అప్లోడ్ చేసి మంచి సంపాదన ఉంది, ఆల్మోస్ట్ ఆల్ జీవితం కూడా గడిపేస్తున్నారు కొంతమంది. సరే, ఆ సమాచారానికి వచ్చేస్తాను. పైన చూపిస్తున్నాను, ఒక నోటు చూడండి. పాత 5 రూపాయల నోటు. అంటే ట్రాక్టర్ మీద రైతు ఉన్నాడు, ఆ పక్కన చూడండి, అది ఇంపార్టెంట్ అండి. మనం ఫ్యాన్సీ నెంబర్లు అంటాం కదా, 786 1 2 3 4 5 ఇలాంటి నెంబర్లు ఉంటే ఇంకా ఇంకా డిమాండ్ అండి. ఈ నోటు చిరగకుండా ఎంత మంచి కండిషన్లో ఉంటే అంత మంచి డిమాండ్ అన్నట్టు. ఒక్క 5 రూపాయల నోటుకే అప్లై అవుతుందా అంటే పాత నోట్లు, అరుదుగా ఉన్న నోట్లు, అంటే క్యాన్సిల్ చేసేసిన నోట్లు, దొరకని నోట్లు, కాయిన్స్కి కూడా అప్లై అవుద్దండి. అన్ని రకాల కాయిన్స్కి కూడా అప్లై అవుద్ది. ఇలాంటివి కొంతమంది సేకరిస్తారండి. మరి మీలో ఎవరైనా సేకరించి